అందుకే భర్తహరి ఇంకో మాట అంటాడు, ప్రాప్యేమాం కర్మభూమిం నభజతి మనుజో యస్తపో మందభాగ్య. ఇట్లాంటి చోట జన్మను పొంది కూడా ఎవరైతే తపస్సుని చేయడో, తపస్సు చేయడం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తపస్సులే. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం, అది ఒక తపస్సు, అది తపస్సే. ఎక్కడో హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళి ఒంటరిగా కూర్చొని చేయడం, అది తపస్సు, సరే. కానీ అది మాత్రమే తపస్సు కాదు. ఉన్న చోట కూడా మనం చేయగలిగేటటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్ని తపస్సులను చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు, మనస్సుతో చేసేటటువంటి తపస్సు, వాక్కుతో చేసేటటువంటి తపస్సు. శారీరం తపౌచ్యతే తపో మానసముచ్యతే అనంతా చెప్పారు కదా. కాబట్టి అటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి. ఈ అధ్యయనం అనేది కూడా ఒక విశేషమైనటువంటి తపస్సు. ఆ తపస్సుని చేస్తే తద్వారా మన యొక్క జీవితం సార్థకం అవుతుంది. ఆ పూర్వజులు వాళ్ళు చూపించినటువంటి సాహిత్యంలో ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది. దాని అర్థం తెలియాల్సిన పని లేదు. తెలియకపోయినా కూడా, అర్థం తెలుసుకోవడం మంచిదే, కానీ అది తెలియకపోయినా కూడా కేవలం ఆ వచనాలు, ఆ శబ్ద